ముడిగిస్తుంది కావచ్చు. ఉడికింది. ఉన్నది 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 దాయ్ ఉన్నది. ఓ కదులుతుంది. ఓ ఎగ్గుతుంది. చేపని ఎగ్గుతుంది. ఓ పెద్దదే. ఓ 2 కిలోలు ఉంటుందా? పాము పడ్డది. మరి ఎట్లా ఎగ్గుతుంది అనుకుంటున్నా బొమ్మ. కొర్రమీన పిల్లలు. ఇక బొమ్మ పిల్లలు కాదా ఇవి? ఇక బొమ్మ పిల్లలు. ఇక గుడ్లకెళ్ళి ఇప్పుడే వలిగింది. హలో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఒక కొర్రమీన చేప పిల్లలు అయితే చేసింది. ఈ పిల్లల దగ్గరనే తల్లి చేప అయితే ఉన్నది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, చూడండి ఎట్లా పోతుంది. ఉరుకుతుంది చూడలే. పోయింది. ఇది పిల్లల కోసం అయితే వచ్చింది. చూడండి ఎట్లా పోతుందో. ఈ పిల్లలు అయితే ఈరోజే గుడ్లు పలిగినాయి అన్నట్టు. అందుకెళ్ళి అయితే వెళ్ళిపోతుంది. అది గారావా అన్నది. మొత్తానికైతే మళ్ళా 2వ రౌండ్ గాలాలు వేసినాక చేపలను అయితే చూద్దామని అయితే పోతాను. ఇప్పుడే మళ్ళీ మైసమ్మ కొనే దాకా నడుస్తున్నాం. పడాలి, ఒక్కటన్నా పడాలి. ఇటు దాకా వచ్చినందుకు. గట్టిది గట్టి కట్టెలు చూసినావా? చూసిరా అన్న, కట్టుకోవే అవి. గదే ఈ గాలం కట్టుకు. తెంపి కట్టు. బొమ్మ పిల్లలు అయితే చిందర వందరైనాయి. చేప పడ్డదా మరి దేనికన్నా? బుచ్చడున్నాయి పిల్లలు. ఏమో తల్లి చేప ఏమో కానీ పిల్లలు అయితే బుచ్చడున్నాయి. పిల్లలు అయితే కొర్రమీన పిల్లలు. ఇది గల్లే కావచ్చు పిల్లలు కదానే. ఎవరి దగ్గర కనబడ్డే కొన్ని పిల్లలైనా. ఇవి బొచ్చడు ఉన్నాయి పిల్లలు. అక్కడిది సందులో బాపతి కొన్ని పిల్లలు ఉండే ఇవరి దాకా. ఇవి గిట్టు గిల్ల బాపతి కావచ్చు. ఇక బొమ్మ పిల్లలు కాదా ఇవి? ఇక బొమ్మ పిల్లలు. ఇక గుడ్లకెళ్ళి ఇప్పుడే వలిగింది. చేప ఇళ్ళకెళ్ళి ఉరకాలి ఇప్పుడు. ఇప్పుడు కూడా ఉరికింది. ఇక ఉడతల వాళ్ళు ఉంటే గల్లకెళ్ళి పెడితే దొరుకు. మళ్ళా పంగిరాలు కూర్చేస్తే పడుతుంది వచ్చే. లావట్ గాలం గాలం మొత్తం మీదకి లాటే. ఇక
కొంచెం లోపలికండి డాడీ. ఈ పక్కకు ఇటు ఇటు అక్కడే వస్తాను బండకాంచి వస్తాను చూడు. ఈ చేప పాడుగా బండకాన్ని మెల్లగా. నేను అటు రాను, ఇటే ఉంటా. ఎట్లా లోపల తీసుకుపోయిందా? ఇప్పుడు పిల్లల ద్వారా ఉన్నదా? మరి ఎందుకు పడతలేదు? మరి కప్ప పట్టుకొద్దామా? అది పడుతుంది, అది పిల్లల తల్లనా, చిన్న పిల్లలు తప్పకుండా పడుతుంది. ఇక్కడ షాప్ ఉన్నది, అందుకే రమ్మంటాను మా డాడీని. చేపకు వచ్చింది పట్టుకొని వస్తాను అన్నట్టు. ఇక్కడ మనకు ఇప్పుడు కొర్రమీన చేప పడాలి నా లెక్కకు. పట్టిందా గడిపోతానే. దాన్ని ముంగడేసిన కుయలేదు, చుట్టూ తిప్పి దిగ్గుతా. ఒకటి మొండిగాలం ఏమన్నా ననకొస్తుంది, దాని మీదకి ఎలా టేసి గట్టిగా గుంజితే కసుకునే దిగుతుంది కావచ్చు. కొత్తగా ఉన్నాయి గాలాలు. అది ఎటు జరుగుతుంది, నీ యొక్క దొడ్డుగాలం వేసి 2-3 రౌండ్లు ఎత్తావు అనదప్పుడేగా. వదనా 3-4 గాలాలు కట్టి ఎట్లా కుచ్చగాలకి అన్న ఎట్లా నాకు అర్థం కాదు.
ఏవి ఇప్పుడు నాలుగు గాలాలు కూడా కన్నా గిల్లే అది దీనికి ఎందుకు వచ్చింది ముడిగిస్తుంది కావచ్చు ఉడికిచ్చే వాడుతాను ఓ రెండు ఉన్నాయి డాడీ దాని పక్క పంటి ఇంకోటి ఉన్నదే డాడీ రెండు ఉన్నాయి దాని పక్క పంటి తల్లి ఇటు ఉన్నది అటు ఉన్నది రెండు ఇటు తామర గదిన చూడు ఆడొకటి ఉన్నది రెండు ఉన్నాయి బరబిడ్డ తల్లు రెండు ఉన్నాయి రెండు కొడతలే అన్ని సమానం కడిగేస్తాను ఏం కాదంటే అది కడిగి ఓ గాలం ఎక్కువ కడుతుంది ఓ గాలం తక్కువ కడుతుంది అమ్మతో ఏం కిలోన్నర ఉంటుంది డాడీ 2 కిలోల దగ్గర ఉంటుంది ఏం తక్కువ ఈ కొస నుంచి ఆ కొస దాకా ఉన్నాయి చేప ఏంటి తక్కువ 3 అడికి ఎక్కువ ఉన్నాయి పన్నది చేప వామ్మో ఇదైతే గాలానికి ఇంకోటి గిడ ముంగట కర్ర చేప అది దాని ముంగటనే ఉన్నాయి తలకాయ దాని ముంగట తిరుగుతాను చూడు అది కూడా తిరుగుతుంది గాయస్ ఈ చేప అయితే 2 కిలోల దగ్గర ఉన్నది ఆడి తిన్నది మగది ఉన్నది 2 చేపలు ఉన్నాయి రెండు ఒకటే సైజులు ఉన్నాయి ఇంకోటి ఆడనే ఉన్నాయి డాడీ ఒక తోక కనబడుతుంది నాకు అప్పుడు ఇచ్చింది మళ్ళా చెప్తాను ఆ చేప కూడా రెండు ఉన్నాయి ఇటు ఉన్నాయి అది తూర్పు పోతానే దక్షిణం పోతానే కాదు లేదు ఇటు ఆడనే ఉన్నది అక్కడ కదులుతాను చూడు లోపల ఆ గడ్డి ఇటేటు కొంచెం మూరడు ఇటేటు కొత్తకొండ చెట్ల పక్కన మూరడు కాసన అక్కడ ఆడ తిరుగుతా అసలు మీదకి వస్తాను ఆడ తిరిగింది చూసినావా చెత్తలేకపోతాయి గిల్ల గిల్ల ఇట్లా కదిలింది గాలమేమో ఇటు దాకా వచ్చింది మరి ఉన్నది దాయ్ ఉన్నది ఓ కదులుతుంది ఓ ఎగ్గుతుంది చేపని ఎగ్గుతుంది ఓ పెద్దదే ఓ 2 కిలోలు ఉంటుందా ఒక్కడికి ఎగ్గిపోయి ఒక్కడికి ఉన్నది అంటే ఎగ్గుతలేదు ఇక దీన్ని ఎట్లా ఎగ్గుతుంది కూడా ఇక ఓ గల్ల కదిలింది మళ్ళీ గీడి నుంచి ఒక దారం వేరే గల్ల కదిలింది చేప
పామ ఈ ఏం పామే షాపే అనుకున్నాని పాము పడ్డది. మరి ఎట్లా ఎక్కుతుంది అనుకుంటున్నా, బొమ్మ షాప్ పడ్డట్టే ఎక్కుతుంది. లాట్ పట్టుకోసారి. ఇప్పుడు ఆ షాప్ ఏమైంది? అది ఇప్పుడు ఇగ్గితే కాదే. కచ్చలు అయితే తాపినాం. పిల్లల దగ్గరికి తల్లి ఇట్లా వస్తే మనం ఇట్లా నడుచుకుంటూ పోతే చక్కగా పోయి వాళ్ళు పడాలి. గైస్ మొత్తానికైతే సాయంత్రం అయింది. చేపలు అయితే ఏం పడతలేవు ఇక. సో మేమైతే ఇంటికి పోదామని మళ్ళీ గాలాలన్నీ అయితే ఫ్రెష్గా మళ్ళీ కొన్ని బుడవర్గలు పట్టుకొచ్చి అయితే కూర్చుతాను. కోతులు చూడలే మొత్తం వచ్చి మమ్మల్ని బెదిరిస్తానే అవి. చూ మరి ఆ పక్కకి ఎట్లా పోయేస్తావు? ఇక్కడ అయిపోయింది. ఇంటికి అయితే పోతాను. రేపు పొద్దుగా వచ్చేవరే తెలుస్తుంది ఏం చేపలు పడ్డాయి ఏంది. ఉన్నాయి చాలా చేపలు. ఇప్పుడు ఆల్రెడీ మీరు లైవ్లోనే కనబడతాయి. ఉప్పు అని అంటాను కదా, చూడాలి ఇప్పుడు.